డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. కొన్ని వార్తలు కొన్ని రకాలుగా అభివృద్ధికి బాటలు వేస్తే మరికొంతమందికి సిరులు కురిపిస్తాయి. సో నెల్లూరులో నేను చెప్పబోయేటువంటి వార్త ఇటు ఎయిర్పోర్ట్, నెల్లూరుకు సంబంధించి దగదర్తి భూముల్లో ఎయిర్పోర్ట్ వస్తుంది అనేటువంటి మాట ఏదైతే ఉందో, అటు బిజినెస్ మ్యాన్స్కి అందరికీ కూడా ఒక మంచి ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉంటే, ఇటు రియల్టర్లకైతే కాసులో పంట పండిస్తుందని చెప్పొచ్చు. ఎందుకు అంటే దీనికి సంబంధించి ఇటు ఎంపీలు బీదా మస్తానరావు కావచ్చు, బీపీఆర్ కావచ్చు, ఇద్దరు కూడా దృఢంగా ఉన్నారు. అటు పౌర విమానయాన శాఖ మంత్రి మనవాడే రామ్మోహన్ నాయుడు. సో దీనివల్ల ఖచ్చితంగా 2027 నాటికి దగదర్తి భూముల్లో ఎయిర్పోర్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇటీవల పరిశీలన కూడా జరిగింది. భూములకు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వచ్చి ఇక్కడ పరిశీలించి వెళ్ళడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఖచ్చితంగా 2027 నాటికి దగదర్తి భూముల్లో ఎయిర్పోర్ట్ వచ్చేటువంటి అవకాశం ఉందని అయితే కన్ఫామ్ అయిపోయింది. అంటే గతంలో కూడా దీనికి సంబంధించి 1379 ఎకరాల్లో కొంత భూసేకరణ జరిగింది. సుమారుగా ఒక 669, 670 ఎకరాల వరకు భూసేకరణ జరిగింది. మిగతా భూసేకరణ జరగాల్సి ఉంది. అదైతే ప్రభుత్వం కాబట్టి చేసేస్తుంది. అయితే ఆ ఏరియా ఏదైతే ఉందో, ఎయిర్పోర్ట్ వచ్చేటువంటి ఏరియా ఏదైతే ఉందో, ఈ ఏరియా కూడా ఎయిర్పోర్ట్ అనేది నెల్లూరులో వస్తే ఇటు ఇక్కడ ఉండేటువంటి వాళ్లకు రవాణా పరంగా చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. పారిశ్రామిక సంస్థలు నెల్లూరులో వస్తే అవి వచ్చేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వాడికి రవాణా ఫెసిలిటీ ఏదైతే ఉందో, కార్గో సర్వీస్ ఈజీగా ఉండేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇటు పరిశ్రమలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అధిక మరో 2 పరిశ్రమలు, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి మాట వినపడుతుంది. ఇవన్నీ కలిసినప్పుడు మరోవైపు రియల్ ఎస్టేట్ భూములు ఏవైతే ఉన్నాయో వీటికి కూడా వాల్యూ వస్తుంది. ఇటు నెల్లూరుకు సంబంధించి తీసుకుంటే, నెల్లూరులో దగదర్తి ఏరియా అన్నప్పుడు అక్కడ కొంచెం సౌండ్స్ అవి ఉంటాయి కాబట్టి, విమాన ల్యాండింగ్ టైంలో అటువంటివి ఉంటాయి కాబట్టి, ఆ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాలకు కొంత దూరంలో ఉండేటువంటి ప్రాంతాలు, ఇప్పుడు నెల్లూరు తీసుకోవచ్చు, ఇటు చెమ్ముడుగుంట, వెంకటాచలం ఈ సైడు ఏదైతే ఉందో, లేదా ఆ కావలి ఆ సైడ్ ఉండే, ఇవన్నీ కూడా భూముల వాల్యూ ఒక్కసారిగా పెరిగేటువంటి అవకాశం ఉంది. రేట్స్ కూడా హై అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి పరిశ్రమలు కూడా ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. దీంతో నెల్లూరు జిల్లా ఒకవైపు పరిశ్రమల కిలాగా మారేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఆర్థికంగా కూడా ఇక్కడ ఉండేటువంటి యువతకి ఇటు ఆర్థికంగా ఎదగడానికంటే పరిశ్రమలు వస్తే ఆటోమేటిక్గా పనులు వస్తాయి కాబట్టి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉంది. బిజినెస్ మ్యాన్స్కి ఉపయోగకరంగా ఉంటుంది. రవాణా సౌకర్యం కూడా చాలా ఈజీగా హ్యాపీగా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే మనకు కృష్ణపట్నం పోర్టు ఓవైపు ఉంది. సో ఇది కూడా ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సో అన్ని రకాలుగా కూడా అభివృద్ధి ఏదైతే చెప్తూ ముందు నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చిందో దానికి ఊతం ఇచ్చినట్టు, దానికి బలం చేకూర్చినట్టు అవుతుంది. అన్ని రకాలుగా కూడా జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది. సో 2027 నాటికి నెల్లూరు జిల్లా వాసుల కళ ఫలించడంలో విపిఆర్ పేరు కూడా వచ్చేస్తుంది. విపిఆర్ గారికి, అటు మన ఎంపీ బీదా మస్తానరావు గారికి, ఇద్దరికి కూడా. సో జిల్లాకు సంబంధించిన ఎంపీలకు కావచ్చు, తెలుగుదేశం ప్రభుత్వానికి కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలకు కావచ్చు, అందరికి కూడా, ఎందుకంటే అందరూ కూడా సమిష్టిగా దీని మీద వర్క్ చేస్తారు కాబట్టి. సో ఖచ్చితంగా నెల్లూరు జిల్లా అభివృద్ధిలో బాటలు వేస్తుందా అంటే ఎస్, అవును అనే ఇప్పుడైతే మనం చెప్పొచ్చు.
ఆ దిశగా అంటే అటు కావ్య కృష్ణారెడ్డి కావచ్చు, మిగతా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా, ఇటు బీదా రవిచంద్ర కావచ్చు, మొదటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా దానికోసం ప్రయత్నించిన వాళ్ళే తెలుగుదేశం పార్టీలో సీనియర్ లీడర్గా. సో వీరందరూ కలిసి నెల్లూరు జిల్లా వాసుల కళ నెరవేరుస్తారా? అలాగే ఇంకా రియల్ ఎస్టేట్ వాళ్ళకైతే చెప్పేటువంటి అవకాశమే లేదు, భూములకైతే మంచి భూమి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇది ఇవాల్టి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.